రెప్లిట్ అనే ఒక ఏఐ టూల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఓన్గా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నారు. సో బిల్డ్ చేసుకొని నాకు ఇవాళ ఒక వాట్సాప్లో మెసేజ్ చేశారు. సో ఆ వెబ్సైట్ని నేను మొత్తం రివ్యూ చేసిన. సో ఇక్కడ చాలా బగ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఒక ఏఐ టూల్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నామంటే స్టాటిక్ పేజెస్తోని ఒక స్టాటిక్ సైట్ అయితే మనకు బిల్డ్ చేసేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా బగ్స్ ఉంటాయి, దాంట్లో రీడైరెక్టింగ్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాపర్గా అలైన్మెంట్స్ అనేటివి ఉండవు. అండ్ దీనికి బ్యాక్ ఎండ్ యాడ్ చేయాలంటే నేనేం సజెస్ట్ చేసిన అంటే ఈ వెబ్సైట్ని మీరు ఏదైతే రెప్లిట్ అనే ఒక ఏఐ టూల్ యూజ్ చేసి బిల్డ్ చేశారో దాన్ని ఒక రెఫరెన్స్ లాగా తీసుకొని ఒక కస్టమ్ కోడెడ్ టెక్ స్టాక్ యూజ్ చేసి హై లెవెల్ యూఐ తోని ఒక ప్రీమియం వెబ్సైట్ బిల్డ్ చేద్దామని చెప్పిన నేను. అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఒక బ్లాగ్స్ పేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో ఈ బ్లాగ్స్ పేజ్ అండ్ ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తం వాళ్ళే ఎప్పుడైనా ఎడిట్ చేసుకునే విధంగా ఒక అడ్మిన్ ప్యానల్ కూడా ఇస్తామని చెప్పి నేను వీళ్ళు ఒక డాక్యుమెంట్ మొత్తం ప్రిపేర్ చేసి కొటేషన్ అయితే ఇచ్చేసిన. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది మన దగ్గర అని చెప్పి అన్నుండే. సో నేను ఆల్రెడీ రీజనబుల్ కొటేషన్ ఇచ్చిన. బట్ మార్కెట్లో అంతకన్నా తక్కువ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏంటి అంటే ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. వై? బికాస్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ది క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అండ్ వెబ్సైట్ డెలివర్ అయిన తర్వాత సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఈ మెసేజ్ పంపించిన. సో చూడాలి వెదర్ ఈ కమ్స్ ఇన్ ఆర్ లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్.